SU-57 అనేది 5th జనరేషన్ 5వ తరం యుద్ధ విమానం. ప్రపంచ చరిత్రలో 5వ తరం యుద్ధ విమానం. ఇది ట్విన్ ఇంజన్ మీద పనిచేస్తుందండి. దీనికి సంబంధించిన గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు చాలా విపత్కర పరిస్థితిలో ఉంది సెక్యూరిటీకి సంబంధించి. మొన్న May 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ అణ్వస్త్ర దేశమైన పాకిస్తాన్ మీద మనం దాడి చేయవలసిన అవసరం వచ్చింది. దాంతో డీల్ చేయవలసి వచ్చింది. 4 రోజుల్లో ఓడించాం. కానీ ఆ ముప్పు ఇంకా పొంచే ఉంది. పాకిస్తాన్తో ఏ క్షణమైనా భారతదేశానికి యుద్ధం రావచ్చు. పాకిస్తాన్ వెనకాల ఇప్పుడు అమెరికా రావచ్చా, చైనా రావచ్చో తెలీదు. ఆ సెక్యూరిటీ సెటప్ ఏంటంటే ఒక పాకిస్తాన్తో యుద్ధం చేసే విషయం కాదండి. 2 ఫ్రంట్ వార్ అనేది ఒక పెద్ద థ్రెట్ ఉంది. ఈ సమయంలో MiG-21 అనేది ఒక యుద్ధ విమానం రిటైర్డ్ అయ్యింది. ఇప్పుడు 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలకు బదులు భారతదేశం వద్ద 29 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. అంటే సుమారు 500 నుండి 700 యుద్ధ విమానాల లోటు ఇప్పుడు భారత ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉంది. దాంతోపాటు అత్యాధునిక 5వ తరం యుద్ధ విమానాలు లేవు.